దుమ్మునూరులో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ రకంగా రాజకీయం చేయగలుగుతారు దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అనే సంకేతం రాష్ట్రమంతా ఉంది. అది ఎవరి వల్ల ఉందంటే పొంగనూరు ప్రజల వల్ల ఉంది, పొంగనూరులోని నిజాయితీ వల్ల ఉంది. నన్ను తీసుకుపోయి తమ్మలపల్ల పెడితే మీ స్ఫూర్తితో, మీ ధైర్యంతో, మీ సహకారంతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన తమ్మలపల్లిలో వచ్చిందంటే కేవలం పొంగనూరు ప్రజల వల్ల అనేది మా కుటుంబం మీ రుణం తీర్చుకోలేదని కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మన ఊరు చూడాలి, పొంగనూరు ఎక్కడుందో చూడాలి, పొంగనూరు చూసి నేర్చుకోవాలని ఒక వినాదంతో ప్రతిదీ కూడా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. చేసుకోవాలని, పేదలందరూ కూడా ఏదో రకంగా పైకి తేవాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కాపు కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అడప శేషగిరిరావు గారు విచ్చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి కూడా మన నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి మన పొంగనూరులో ముఖ్యంగా ఉన్న దళిత సోదరులందరూ కూడా చాలా ఐకమత్యంతో మన వెంకటరెడ్డి యాదవ్ గారు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వారికున్న అవకాశంతో అక్కడ దాదాపు 15 లక్షల దాకా ఆ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయడం జరిగింది.